హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది టిఫిన్స్లోకి, రైస్లోకి ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ కారప్పొడి. ఈ కారప్పొడికి ఏమేమి కావాలో చూసేద్దామా మరి. ఉసిరికాయలు 12, ధనియాలు 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 18, కరివేపాకు గుప్పెడు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి రేఖలు 12, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, సాల్ట్ 2 టీ స్పూన్లు, చింతపండు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్. ఉసిరికాయ కారప్పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకోవడం కష్టం అనిపిస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఉసిరికాయ తురుముకునే టైం లేనప్పుడు ముందు రోజు సాయంత్రం తురుముకుని ఒక ప్లేట్లో వేసి ప్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు. ఇలా మొత్తం కాయలన్నీ తురుముకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఉసిరికాయ తురుము వేసి మీడియం ఫ్లేమ్లో గలగలాడే వరకు వేయించుకోవాలి. ఉసిరికాయ తరచుగా తీసుకోవడం వలన మన ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన కళ్ళ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఐరన్, కాల్షియం అధికంగా ఉండటం వలన జుట్టు రాలటం అరికెడుతుంది. ఉసిరికాయ కారప్పొడి తరచుగా రైస్తో కానీ టిఫిన్స్తో కానీ కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇలా గలగలలాడుతూ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు, శనగపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మినప్పప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. మినప్పప్పు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ధనియాలు మాడిపోకుండా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా ధనియాలు దోరగా వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత చింతపండు, వెల్లుల్లి రెక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఉసిరికాయలో పులుపు ఉండటం వల్ల చింతపండు తక్కువ సరిపోతుంది. ఇప్పుడు పసుపు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉంచుకున్న ఉసిరికాయ తురుము వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ కారప్పొడి అన్ని టిఫిన్స్లోకి, రైస్లోకి కొద్దిగా నెయ్యి కానీ నువ్వులను కానీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కారప్పొడిని ఎయిటెడ్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. గుమగుమలాడుతూ నోటికి ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ కారప్పొడి రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.